ఈ 12.54% అబ్జల్యూట్ నెంబర్స్లోకి కన్వర్ట్ చేస్తే మొత్తం 51,83,249 ఓట్లు అవుతాయి. ఈ నెంబర్స్ని రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకు సమానంగా పంచితే ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 29,618 ఓట్లు వస్తాయి. అన్ని కాన్స్టిట్యున్సీస్లో 29,000 ఓట్లు పోలయ్యాయని కాదు, కానీ టార్గెట్ పెట్టుకున్న కొన్ని నియోజకవర్గాల్లో ఈ అబ్నార్మల్ నెంబర్స్ కొన్ని పార్టీలకు అలాగే అభ్యర్థులకు మేలు చేశాయని, అలాగే ఇంకొందరు నేతలు ఓడిపోయేందుకు కారణమయ్యాయని ఆయన చెప్తున్నారు. ఈ 2024 ఎన్నికల్లో దేశంలో మరే ప్రధాన పార్టీ దెబ్బతిన్నంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది. పరకాల ప్రభాకర్ బయటపెట్టిన డేటా అనామలీస్ కాకుండా గతంలో వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణులు కూడా ఫలితాలకు సంబంధించి కొన్ని అబ్నార్మాలిటీస్ని బయటపెట్టారు. ఒక్కో ఓటరు కేవలం 15 నుండి 20 సెకండ్లలో 2 ఓట్లు వేయగలడా అనేది ఒక లాజికల్ క్వశ్చన్, కౌంటర్ ఇంట్యూటివ్గా అనిపించే ఒక అంశం. ఈ ప్రశ్నలు వైఎస్ఆర్సీపీ నుండి ఎందుకు రావడం లేదు? రాహుల్ గాంధీ తరహాలో లాజికల్గా డేటాను ప్రజెంట్ చేసి జగన్ ప్రజలకు మరింత స్పష్టంగా చెప్పొచ్చు.